హాయ్! ఇది నైట్ అప్డేట్స్. మామూలుగా నేనైతే నైట్ అప్డేట్స్ ఎక్కువ పెట్టను. ఎందుకంటే నాదొక చిన్న ఛానల్ నాది. 500 సబ్స్క్రైబర్లు కూడా లేరు. పోవడం కూడా తక్కువ. అందుకే నోటిఫికేషన్ తీసుకెళ్ళలేదు తొందరగా. అందుకే నేను పెట్టను, చూస్తాను గానీ, ఈ రోజు నుంచి నైట్ అప్డేట్స్ కూడా పెడదాం అనుకుంటున్నా. ఎక్కువ పెట్టను, షార్ట్ లెంత్‌లో పెట్టేస్తాను. అది కూడా నిన్న షార్ట్‌గానే జరిగింది. ఎక్కువైతే ఏం నిన్న జరగలేదు, కొంచెమే జరిగింది. అదేంటి అంటే ఇంకా నాగ చైతన్య గారు అందరికీ పిజ్జా అయితే పంపించారు కదా! అందరూ కూర్చొని పిజ్జా అయితే తింటారనమాట. ఇంకా భరణ్ వచ్చేసి సుమన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. నేను తనుజని నామినేషన్ చేద్దాం అనుకుంటున్నాను నేను అంటే, ఇంకా భరణ్ ఉండేసి సుమన్ ఉండేసి వద్దు వద్దు ఇంకా మార్చు, ప్రతిసారి ఎందుకులే వేరే వాళ్ళని వేసి మార్చులే అని అంటారు. ఇంకా కళ్యాణ్ తనుజ డిస్కషన్, అది నైట్ డిస్కషన్, ఆ ఒక్క డిస్కషనే చూపించారు, ఇంకెక్కువ చూపించలేదు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అంటే, ఇంకా కళ్యాణ్ వచ్చి అంటాడు, చెప్పు తనుజ, ఏంటి మధ్యాహ్నం అంతా ఏదో చెప్తా ఉన్నావు చెప్పు అంటే, మధ్యాహ్నం అంటే ఇంకా సాటర్డే రోజు ఈ మార్నింగ్ ఎపిసోడ్కి ఈవినింగ్ ఎపిసోడ్కి తేడా ఉంటుంది కదా, ఆ మధ్య గ్యాప్లో వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. మనకు మామూలుగా అయితే ఎప్పుడు వేయరు, రేర్గా వేస్తారు ఆ ఎపిసోడ్. అది నిన్న ఇమ్మానియర్తో మాట్లాడుతూ ఉండింది కదా తనుజ, ఆ విషయం గురించి చెప్పరా అంటే, ఏమీ లేదు ఇక్కడ ఆయన అంటే భరణన్న గురించి చెప్పడం. ఆయన ఇందాక వస్తుంటే రా కూర్చో అన్నాడు, అదే మిర్చి తినిపించాడు కదా, ఆ విషయం మీద రా కూర్చో అన్నాడు. నేను వచ్చి ఏమన్నా చెప్పానంటే తను ఏమనుకుంటాడంటే నేను మారాను అంటాడు. మళ్ళీ ఏదైనా మార్చుకోవాలా అంటాడు. మార్చుకోవాలి అంటే తను మారడు, నేను చెప్పినట్టు వినడు. మళ్ళీ నేనే హౌస్లోకి ఇక్కడ అందరు నన్ను ఫేక్ అనుకుంటున్నారు, ఇక్కడ నా రియాలిటీ అది కాదురా, నా రియాలిటీ ఏంటో తెలుసా, గొడవలు అలాంటివి ఉన్న చోట నేను ఎక్కువ పోను, గొడవలు ఎక్కడైనా ఉంటే నేను దూరంగానే ఉంటాను, నేను ఆ గొడవల్లోకి అయితే నేను పోను అనేసి తనుజ అంటుంది. ఇప్పుడేమో నా రియాలిటీ బయటకు వస్తూ ఉంటుంది, ఇదే నా రియాలిటీ అని చెప్తుంది. అంటే తను చెప్పేది ఏంటంటే, నేను ఎక్కువ గొడవలు ఉన్న చోటుకి పోను, నేను కామ్గా ఉంటాను అని చెప్పనమాట. అరే నీకు వాళ్ళు సపోర్ట్ చేశారు కదరా ప్రజల్లో ఉన్నప్పుడు అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. ఎక్కడ సపోర్ట్ చేశారు? భరణి సారు ఇమ్మానియలు నా పేరు ఎత్తలేదు అని చెప్పానంటే చెప్పినట్టున్నాడు గౌరవ్, నేనే చెప్పాను అని చెప్పినట్టున్నాడు గౌరవ్. అది మనకు చూపించలేదు కదా, స్టేజ్ మీద చెప్పాడు అంతే గౌరవ్. అవునా, లేదు చెప్పారు కదా, పోనీ అడగాల్సింది వారిని డైరెక్ట్గా. ఇప్పుడు నాకు ఇమ్మానియల్ మీద ఏదైనా ఉండిందనుకో, కళ్యాణ్ అంటాడు, నాకు ఇమ్మానియల్ మీద ఏదైనా ఉండిందనుకో, నేను పోయి వెంటనే అడిగేస్తాను, నేను అది క్లారిఫై చేసేసుకుంటాను, నువ్వెంతో అంత క్లారిఫై చేసుకోలేదు అని చెప్పంటే, నేను చేసుకున్నాను అని చెప్పంటుంది. అలాంటప్పుడు మన బొమ్మల టాస్క్లో నువ్వెందుకు ఆ విధంగా రచ్చ జరిగింది కదా, నువ్వెందుకు ఇమ్మానియల్ని నామినేషన్లో వేయలేదు అని చెప్పేసి అడుగుతాడు తనూజాని. కళ్యాణ్ అడిగితే, నేను ఎక్కడ వేసినా నేను మాట్లాడేసుకున్నాం కదా, అప్పుడే వెంటనే అది అయిపోయింది కదా, మాట్లాడేసుకున్నాం కదా అని చెప్పేసి తనూజ అంటుంది. అంటే మీరు ఆ రోజు నేను అన్నాను అలా మాట్లాడుకుంటే ఎట్లాగా, జనాలు ఏమనుకుంటారేమో అన్నాను కదా అంటే, అయినా ఒక్క పాయింట్ పెట్టుకుని నేను ప్రతిసారి ఏం నామినేషన్ చేసేది నేను, అందుకే నేనైతే అడగలేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా అన్న తర్వాత తను అంటాడు, నేనేం మార్చుకోవాలో చెప్పు తనూజ అని చెప్పేసి కళ్యాణ్ అడుగుతాడు. మనము బాగానే ఉన్నాము, బాగానే మాట్లాడుకున్నాం, టాస్క్ పరంగా వస్తే నువ్వెవరో నేనెవరో అన్నట్టు మనము ఏదైనా పాయింట్ పెట్టి మాట్లాడుకుంటున్నాము, నువ్వు ఆడుతున్నావు కళ్యాణ్, ఇంకా బాగా ఆడు అనేసి అంటుంది. ఒరే నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు ఈ హౌస్లో అని చెప్పనేసరికి పక్కనే కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ అడుగుండొచ్చు కదా, రే నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా, ఎవ్వరూ చేయలేదు నేను ఎలా అంటావు, నేను నీ వెనకాడే ఉన్నాను కదా, ప్రతి ఒక్క టాస్క్లో నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను కదా అని ఒక మాట అడుగుండొచ్చు కదా. తనేం అడగలేదు. అడగకుండా, అరే 10 వారాలు కష్టపడ్డావు రా, నువ్వు 10 వారాలు కష్టపడిన తర్వాత కెప్టెన్ అయ్యావు, బ్యాడ్జ్ కూడా ఉంది, ఆ బ్యాడ్జ్ తీసి పడుకోరా రారా అని బాగా మాట్లాడతాడు కళ్యాణ్ తనూజతోటి. అది కాదురా ఇది కాదురా అంటే, ఒక చిన్న పిల్లని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తాడు కళ్యాణ్ తనూజాని. అది కాదురా తీసి పడుకోవచ్చు కదరా అంటే, లేదు ప్రతి ఒక్కరు ఇలాగే అనుకుంటా ఉన్నారు, అది ఎలా ఉందంటే ఆ గొడవ పెరిగి ఒక గాలివాన్లా అవుతూ ఉంది, నేను అంతగా గొడవ పెట్టుకోవడం నాకు ఎవ్వరూ నచ్చట్లేదు ఇక్కడ, అయినా మనమేమి పెద్ద అందరం చెడ్డవాళ్ళం కాదురా తనుజ అంటుంది. ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళం కాదు, ఇదంతా బిగ్ బాస్ చెప్తున్నదే కదా, మనం టాస్క్లో భాగంగా నామినేషన్లు వేసుకుంటాము, మళ్ళీ గొడవ పెట్టుకుంటాము, మళ్ళీ ఒకటవుతాము, ఇది ఒక గేమ్ షో కదా, మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఇలా చేయాల్సి వస్తున్నది అని చెప్పేసి తనుజ అంటుంది. నాకు ఆ మాట అనడం నచ్చింది తనుజ విషయంలో. అంటే తనుజ మెంటాలిటీ ఏంది అంటే, ఇప్పుడు సపోర్ట్ అంటే ఎలా అంటే, ఇప్పుడు వెంటనే నువ్వెవరు సపోర్ట్ చేస్తున్నావు అని బండి అడిగితే తనుజ అని చెప్పాలి, ఇంకెవరైనా దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే తనుజ అని చెప్పాలి, అది తనకి సపోర్ట్ చేసినట్టు లెక్క అనమాట. అంటే అవతల వాళ్ళు వెంటనే తన పేరు చెప్పేయాలా, తను బాధల్లో ఉన్నప్పుడు తనకే సపోర్టివ్గా ఉండాలా అనేసి తన ఇదనమాట. అది ఎలా ఉంటారు, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కానీ బిగ్ బాస్ అసలు వాళ్ళకు ఒక గేమ్ ఉంటుంది కదా, వాళ్ళ గేమ్ ఆడుకోవడానికే వచ్చారు కదా. ఇంకా ఆ మాట అంటుంది, ఇది మాత్రమే చూపించారు, ఇది
కానీ నాకు తనుజ విషయంలో ఇదైతే నచ్చింది. అంటే తన మనస్తత్వం ఏంటంటే గొడవలకి పోయే మనస్తత్వం కాదు. కానీ అది కాకుండా ఇంకొక మాట చెప్పాల్సింది. అందరూ అందరూ ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు అనకుండా, ఏదో నాకు హౌస్‌లో కొంతమంది సపోర్ట్ చేయట్లేదు, కొంతమంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. పలానా వాడు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పుంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్.